Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit on Wheels. నైట్ అయితే ఇక్కడ యాస్లో ఉన్నాము అండ్ ఇప్పుడైతే పొద్దున్నే క్యాన్బెరాకి అయితే వెళ్తున్నా. పొద్దున్న తెల్లారింది అండ్ ఇక్కడ మన వాళ్ళే ఉన్నారు. హాయ్ భయ్యా. कैसे हो यार? बहुत बढ़िया. बहुत आपको मिलकर अच्छा लगा कि आप अपने देश का, इंडिया का नाम यहाँ पे भी कर रहे हो और साइकिलिंग कर रहे हो. इतना अच्छा, वेरी गुड, अमेजिंग. जी भैया. आप कहाँ से? थैंक यू. आप कहाँ से? मैं इंडिया से ही हूँ, मैं गुजरात से हूँ. गुजरात. या 2 दिन का पहले गुजरात की लोग हैं मेरे को तेपला दिया. तेपला राइट? हाँ, तेपला दिया. लाइक ट्रेडिशनल ब्रेकफास्ट है. हाँ, ट्रेडिशनल ब्रेकफास्ट है. मैं बीच में रुका, ऐसा साइकिलिंग कर रहा था. पूरा गर्मी था तो वो रुक के थोड़ा पानी बाटिल दिया और तेपला दिया. उस समय मेरे को पता नहीं वो तेपला बोल के, बाद में बताया कि लाइक ज़्यादा सब लोग बताया कि हम ट्रैवल में, जैसे अगर गुजराती है कोई भी बंदा ट्रैवल जा रहा है, फ्लाइट में भी जाएगा, कहीं पे भी कौन से देश भी जाएगा इंडिया से, गुजरात से जाएगा तो उसके बैग में थेपला मिलेगा आपको, 100% मिलेगा. उतना फेमस है क्या वो? हाँ, तो बहुत अच्छा था. लाइक वहाँ लाइक पेड़ का नीचे बैठ के मैं खा लिया. खा के पानी पी के फिर 50 किलोमीटर ऐसा साइकिलिंग करके आया. अच्छे लोग हैं, लाइक गुज्जू लोग अच्छे लोग बोलते हैं. लाइक गुज्जू लाइक बेसिकली नॉट गुज्जू बट अपने पूरे इंडियंस हैं ना, अपने इंडियंस पहले से ही है. मुझे ऐसा फील हो रहा है कि पूरे वर्ल्ड में हमारे जो इंडियंस हैं ना, अच्छा, दिल के अच्छे होते हैं, सपोर्ट ज़्यादा करते हैं. दिल के अच्छे होते हैं कि भाई हम हमारे बंदे को सपोर्ट करेंगे ही करेंगे. जी जी जी, थैंक यू, धन्यवाद. और आपको मिलके विक्रम जी सही में अच्छा लगा, बहुत अच्छा लगा. थैंक यू भैया. मैं आपको आगे जाना है वरना आज ज़्यादा रुका नहीं सकता. बट सही में आप बहुत ही अच्छा काम कर रहे हो. आप जो कर रहे हो ना वो भी नहीं कर सकता. जी जी, ऐसा नहीं. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ లైక్ నిన్న రాత్రి వచ్చాను. వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇంకొక అతను కూడా ఉన్నాడు. సో వచ్చి ఇట్లా ఆగిన తర్వాత నైట్ ఇక్కడే తిన్నాను నేను. లైక్ సలాడ్స్ అండ్ బ్రెడ్. మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా. డబ్బులు అయితే ఏం తీసుకోలేదు అండ్ చాలా బాగా చూసుకున్నారు కూడా. నైట్ ఇక్కడే పడుకున్నాను అండ్ రియల్లీ థ్యాంక్ యూ భయ్యా. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ రంజిత్. थैंक यू. पानी है और कोल्ड ड्रिंक भी है. और कोल्ड ड्रिंक नहीं पीता हूँ मैंने. स्पार्कलिंग वाटर या पावरेड. हाँ, वाट एवर. पावरेड इज ओके. ऑरेंज इज ओके. कौन सा फ्लेवर? ऑरेंज. हाँ, ठंडा अभी उतना ठंडा नहीं ना. इट्स ओके. स्पार्कलिंग वाटर नो ऐसे इनफ भाई. स्पार्कलिंग वाटर चाहिए. లెమన్ లెమన్ ఇవాళ దాక్కుండా పోవచ్చు. అండ్ బాధపడగానే ఇట్లా తీసుకుంటానని మేము ఫ్రెండ్స్ అయిపోయాం నిన్న నుండి. సో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. बाय बाय रंजीत भैया. आपकी आगे की जर्नी बहुत सेफ और अच्छे से जाए. विश यू बेस्ट ऑफ लक फॉर योर आगे की जर्नी के लिए आपकी. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మన సభలో నేను ఇప్పుడైతే బ్రెడ్ తినను. నాకు నచ్చదు ఎందుకో బ్రెడ్ అస్సలు. బట్ తప్పదు అని చెప్పేసి నేను ఏమన్నా నాకు బ్రెడ్ వద్దు అని అంటే ఈ సలాడ్ చేసి ఇచ్చిండు. అండ్ ఈ సలాడ్ మొత్తం సలాడే చూడండి. ఇలాంటి సలాడ్ తింటా నేను మ్యాక్సిమం. నాకు చాలా ఇష్టం ఇట్లా. ఇది తిని తొక్కితే లైట్ అనిపిస్తుంది బాడీ అండ్ ఈజీగా మనం తొక్కేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ బాగుంది. ఇంత నీట్గా తింటాను నేను. లేదంటే కష్టం. అండ్ కొన్ని వాటర్ తాగి ఇంకా బయలుదేరుతాం. పదండి. ఓకే, ఇక్కడ నుండి అయితే ఇంకా వెళ్తున్నాను. రైట్ స్టార్ట్స్. బాయ్ బాయ్. बाय బాయ్. बाय. థ్యాంక్ యూ భయ్యా. సో ఫైనలీ we are going here and hi friends. Oh my god, friends. What the friends?
రికార్డ్ అయిపోయిందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఫైన్ ఫ్రెండ్స్. అదే ఇండియాలో అనుకో డైరెక్ట్ కెమెరా తీసుకోపోయి హాయ్ ఫ్రెండ్స్ అంటారు. ఇక్కడ మాత్రం అంత ప్రాబ్లం ఏం లేదు. లైక్ ఇక్కడ చాలా ప్రాబ్లం. ఒకవేళ ఆసీస్ కానీ ఎవరైనా వాళ్ళ ఫేస్ పైన కెమెరా పెడితే నీ పని కథం అయిపోయినట్టే. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త చూడాలి. సో ఇతను వచ్చేసి మన హైదరాబాద్ నుండి అన్నట్టు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, నా పేరు రాఘవ్. నేను హైదరాబాద్లోనే ఉంటా. ఇక్కడ ఒక 6 years నుంచి ఉంటున్నా క్యాన్బరాలో. లైక్ మీ అమ్మగారికి హాయ్ హాయ్ మమ్మీ. వీడియో చూస్తే హాయ్ చెప్పండి. మమ్మీ హాయ్ మమ్మీ, నేను తింటున్నా రోజు, నువ్వు కూడా తిను మంచిగా. ఇంకా అంతే, ఇంకేం లేదు. ఇగో చెల్లె నేనున్నా, ఇగో నమ్మినా ఉన్నాడు పక్కనే చూడు ఇప్పుడు. అది ముచ్చట. అండ్ ఇక ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా నేను ఎక్కడికి, క్యాన్బెరాకి. తను కూడా క్యాన్బెరాలోనే ఉంటాడు. మేబీ వీలైతే రాత్రి కలవచ్చు. అది ముచ్చట. చలో, ఇద్దరు సైక్లిస్ట్ ఇక్కడనే రౌండ్ అప్లు చేస్తారండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. 1 minute after. So finally we are going towards Trosbeck Canberra. సో మన వాళ్ళు కలిసిర్రు. అండ్ ఏంటో నాకు గుజరాత్ వాళ్ళు చాలామంది కలుస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా గుజరాత్ నుండే. హాయ్ భయ్యా, నమస్తే. नमस्ते. आपका नाम क्या है? कृणाल. कृणाल. हाँ, दर्शन. दर्शन. एंड आपका? स्मिथ. स्मिथ. हाँ, स्मिथ. स्मिथ. पूरा लाइक ऑस्ट्रेलिया स्मिथ का नाम रख दिया क्या? लाइक स्मिथ था नहीं, स्मिथ. सुमित. SMIT. स्मिथ. हाँ, ओ आपका से आनंद नहीं. అండ్ ఏమైనా తిన్నావా అని చెప్పేసి అన్నారు. ఇంకా లేక్ తినలేపు తింటాను అనగానే ఫుడ్ ఇట్లా ఇచ్చారు. జీరా రైస్. రియల్లీ గ్రేట్ అసలుకి. చాలా హ్యాపీ. స్మిత్ కి సో ఫ్రెండ్స్, ఇవి సబబ్స్లా అన్నట్టు, విలేజెస్ అని అంటారు అనుకోండి. వీళ్ళు ఒక్కొక్క ఇల్లులో ఎట్లుంటాయో మీరు చూడండి ఒకసారి. ఇలా ఎవరికి వాళ్ళకి సపరేట్ ఇల్లులు ఉంటాయి. ఇక పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో అనేది పక్కనికి కూడా తెలియకుండా ఉంటుందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా పార్క్ లాగా మొత్తం ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. ఇవన్నీ ఇల్లులు. అండ్ ఎవరింటి ముందర వాళ్ళకైతే పార్కింగ్, ఇట్లా పార్కింగ్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి పాలిటిక్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నట్టు. పాలిటీషియన్స్ ఇట్లా అందరూ ఈ సబబ్లోనే, అంటే లైక్ ఈ క్యాన్బెరాలోనే. ఎందుకంటే పార్లమెంటు అదంతా కూడా ఇక్కడే ఉన్నది. వీళ్ళకి వచ్చేసి ఏ స్టేట్కి, ఇప్పుడు మనం విక్టోరియా స్టేట్ నుండి వచ్చినాం, దానికి ఒక సపరేట్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ తర్వాత మనము ఇప్పుడు న్యూ సౌత్ వేల్స్లో ఉన్నాం, దీనికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. దీని తర్వాత మనం ఎటు వెళ్ళిపోతాం, క్వీన్స్లాండ్కి వెళ్తాం, దానికి ఒక గవర్నమెంట్ ఉన్నది. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గవర్నమెంట్ అనేది ఉన్నది అన్నట్టు. సో కానీ ఆడిలైడ్, పెర్త్, అది డార్విన్ అనేటివి అవి చాలా దూరంలో ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ సిటీ ఉంది. క్యాపిటల్ సిటీకి వచ్చి పని చేసుకోవాలి అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడో ఢిల్లీ ఉంటే కింద ఎక్కడో ఎట్లనైతే ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి అట్లా. అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వీళ్ళకి అట్లనే ఉంటారు, రూల్ చేయడం అలాంటిదంతా సేమ్ అట్లే ఉంటుంది. కానీ జనాభా తక్కువ, చాలా తక్కువ అన్నట్టు జనాభా. మీరు చూసుకుంటే ఇగో ఆడొకరు 30 చాలా తక్కువ ఉంటారు. ఇక ఇందులో మన ఇండియన్స్, చైనీసు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆస్ట్రేలియన్స్ ఇక మన వాళ్ళకన్నా తక్కువనే ఉంటారు అనుకుంటా. మొత్తం 5 లక్షల ఇండియన్స్ ఉన్నారంట ఇక్కడ లెక్కేసుకుంటే. 5 లక్షల ఇండియన్సా? ఓ మై గాడ్, క్రేజీ కదా. ఇక ఇక్కడే బస్ స్టాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇల్లు చూడండి, జనాలు లేరు, ఎవరి పని వాళ్ళది అన్నట్టు ఉన్నది పరిస్థితి ఇక్కడ. కేన్స్, ఫ్రమ్ గ్రేట్ ఓషన్ టు కేన్స్. థ్యాంక్ యూ. ఐ విష్ ఐ కుడ్ గివ్ యూ సంథింగ్ బట్ గుడ్ లైక్ టు యూ అని అన్నాడు. నాకు నీకేదో ఇవ్వాలని ఉంది బట్ పర్లేదు, గుడ్ లైక్ చెప్తున్నా అని అన్నాడు. అంటే సరే 3 బై అదే ఎక్కువ నాకు అనుకున్నాను. అంతే కదా, ప్రతి ఒక్కరు ఏదో ఇవ్వాలని ఏం లేదు.
సపోర్ట్ చేయాలని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే రాఘవ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. తను ఇక్కడే ఉంటాడు అన్నట్టు. మనకి ఇక్కడే స్టే ఉంది. ఇల్లులు, కార్లు, పార్కులు ఇవన్నీ చూడండి. ముందట మంచిగా లాను అదంతా ఉన్నది. అమ్మ ఇట్లుంటాయి ఇల్లులు. ఇల్లు ఎక్కడుందో. బంగువా, బొంగు ఏం కాదు, ఇంకా బంగు ఇండస్ట్రియల్ బంగు అంట. ఈ ఇల్లు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అదిగో మంచిగా ముందట మంచి ఫ్లవర్స్. కానీ చలికాలం మొత్తం వీళ్ళు చచ్చిపోతారు అన్నట్టు. ఒక్క ఎండాకాలమే వీళ్ళు ఫ్రీగా బయట తిరుగుతారు, ఎందుకంటే వీళ్ళకి ఎండాలంటే ఇష్టం అంట. అమ్మ భలే ఉన్నాయి పార్కులు. కానీ ఊరిని అమ్మకి బర్డ్స్ ఏంది, గా బర్డ్ కూడా ఇక్కడికి వచ్చేమో తింటాను. ఓకే ఫైనలీ వీళ్ళ ఇంటికి వచ్చాము. ఇది ఇల్లు, ఇది గాయస్ ఇల్లు. ఎవరు లేరు కాబట్టి రాంగ్ రూట్లో వచ్చిన, లేకుంటే రైట్ రూట్లో వచ్చాను. ఇది ఇల్లు ఇక్కడ చూపెట్టాలి. ఇక్కడ సైకిల్ పెట్టుకోవచ్చు. రీచ్. సో ఇంకా అక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వచ్చేసినాము. అండ్ మన తెలుగు అతనే ఆ బ్రో దగ్గరనే ఉంటున్నా. ఇంకా బయటకు వచ్చేసి ఏమైనా కొనుక్కుందాము అంటే మార్కెట్కి వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తా అన్నాడు నా కోసం. సో తను వచ్చేసి చిత్తూరు నుండి అన్నట్టు. సో చికెన్ బిర్యానీ కోసం సామాన్లు అయితే కొన్నాం. అట్లనే ఒక దేశీ బజార్ అనేది సూపర్ మార్కెట్ ఉంది, ఆ సూపర్ మార్కెట్లో కొందాం పదా అన్నాడు. సరే బ్రో అని చెప్పేసి అయితే వచ్చిన చూద్దాం పదండి. అండ్ లోకల్ క్యాన్బెరా ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పటిదాకా రోడ్లు చూసారు కదా, ఇప్పుడు లోకల్ క్యాన్బెరా చూడండి. ఇక హాయ్ బ్రో. ఈ బ్రదర్ దగ్గరనే ఉండేది. పేరు బ్రో? ప్రణీత్ గల్లా ఫ్రమ్ హైదరాబాద్. సో ఇతనితోటే ఉండేది. ఇంకా మనం ఇద్దరం కలిసి అయితే తిరుగుతూ ఉంటాము. మొత్తం క్యాన్బెరా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. పదండి. ఇది జై పటేల్. హాయ్ భయ్యా, कैसे हो? Good. How are you? I'm good. Oh, he's the owner? Okay. Yeah. Coming from India. I heard like that. Oh, yeah. Bicycle too? So any particular course or just World tour. or any course or just world tour? Cause pollution to solution. Yeah. So how many countries you just covered? 15 countries. Okay. Which one? I'm coming from India to Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea, Taiwan, Mongolia. Now I'm in Australia. I've been in 2002 to 2004. I'm also the world traveler Oh. on bicycle. Oh. Kenya, Tanzania, Zambia, Zimbabwe, South Africa, Namibia, Botswana, Oh. Europe, most type of country, UK, US. Oh, And we finished at the World Trade Center on 9th of November on 2004, sorry. Oh my So 2 God. years. Nice to Nice meet to you. meet you. No, I All the am. best. आपके बारे में करना चाहिए एडवर्टाइजमेंट. Thank you. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. అండ్ నాకు చాలా నచ్చింది ఇల్లు. చూడండి ఎట్లుంటుందో. సరే ఆస్ట్రేలియాలో మన ఇల్లులు ఎట్లుంటాయో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి గ్యారేజ్ అంట, అందులో మన సైకిల్ పెట్టేసిన. లగేజ్ అయితే కావాల్సింది ఇక్కడ తీసిన. అండ్ ఇక్కడ మంచి ఏముంటుంది పార్క్ లాగా భలే ఉంది. ఇది ఏం మొక్కలు ఇట్లా అవన్నీ పెంచుకోవచ్చు అన్నట్టు. ఎంత పెద్ద పార్క్ ఉంది. మా బయ్య నాకేమనిపిస్తుంది అంటే అయ్యా మెరుపులు ఉరుములు. మా బయ్యాడు ఉంటే ఎంత బాగా ఆడుకుంటాడు ఇక్కడ. మా బయ్యాడు అంటే తెలుసు కదా, జాక్ రస్సెల్ టెరియర్ నా పెట్. ఇది వచ్చేసి డాబిన్సన్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ కాఫీ అంట ఇక్కడ. ఇక్కడ కూడా చిన్న చిన్న ఈగలు ఉన్నాయి. అండ్ ఇంకా ఇది లాను ఇది అయిపోయింది, మంచిగా ఉంది. అండ్ ఇక్కడ కూర్చొని మంచిగా ఇట్లా ఇక్కడ కుర్చీలు గిట్లు ఉన్నాయి, కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చు. ఆరెంజ్ అక్కడ ఆరెంజ్ చెట్టు ఉంది. ఏమంటారు దాన్ని, వర్షం పడుతుంది, లోపలికి పోదాం.
ముగ్గులు అమ్మో ఇక్కడ కూడా ముగ్గులు వేస్తున్నారు వీళ్ళు. ముగ్గులు వేసుకొని పెట్టుకున్నారు. అండ్ చూద్దాం. ఓ వై గుడ్. ఎస్ బ్యాగ్ ఇక్కడే పెట్టిన. అండ్ ఇది టీవీ రూమా బ్రో? అప్పుడే మీ కూతురు డిగ్రీ అయిపోయిందా? పిహెచ్డియా? చిన్న డిగ్రీ. డాక్టరేట్ అయింది అన్నట్టు. ఏం పేరు తన పేరు? నివేద. నివేద. ఓకే. ఇది హాల్ అన్నట్ట? హాల్ అంటారా ఇక్కడ? ఓకే, లివింగ్ రూమ్ అంటారు. ఓకే, లివింగ్ రూమ్. అండ్ ఇది కిచెన్, డైనింగ్ ఏరియా. కిచెన్ మంచి స్పేషియస్గానే ఉంది. డైనింగ్ ఏరియా. మనలో ఎక్కడ పోయినా పూజ గది కంపల్సరీ ఉంటుంది. దేవుని దండం పెట్టుకుందాం. ఏం నాన్ వెజ్ అయితే తినలేదు కదా? తినలేదు. స్నానం కూడా చేసిన. అమ్మా ఆంజనేయుని కాలు ముట్టుకోద్దని అంటోళ్ళు. ఇంతవరకు నిజమని అదిలే కానీ ఓం నమః శివాయ. బొట్ట అయితే పెట్టుకున్న పొద్దున్నే. యా, ఫ్రీజ్. అండ్ ఇంతమంది మనం చూపెట్టినాం. ఇది ఏం ఏరియా అంటారు? ఇది డెక్కా. డెక్కింగ్ ఏరియా, అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా. యా, వర్షం స్టార్ట్ అయిపోయింది. నాకు ఇది చూడంగానే ఏమనిపించింది తెలుసా బ్రో? అబ్బాకి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చొని, ఇక్కడ టెంట్ వేసుకొని ఇది ఓపెన్ చేసుకొని చెప్పు ఇక్కడ కూర్చొని వర్షం పడుతుంటే ఏమన్నా క్రేజీగా ఉంటుందా అనిపించింది. అదేం ట్రీ అది? రెడ్ ఫ్లవర్స్ అవి ఏంటి అవి? అది ఆలివ్స్ అంట. ఆలివ్స్ అన్నారు. నేను చెరీస్ ఏమో అనుకున్నా. కాదు చెరీస్ కాదు, ఆలివ్స్. అది ఫస్ట్ టైం వచ్చినాయి ఈ సీజన్లో, ఫస్ట్ టైం వచ్చినాయి అది. ఒకసారి దగ్గర పోయిన కలుద్దాం. ఆరెంజెస్ కూడా అట్లనే వదిలేసిరు. అది ఆరెంజెస్ కాదు, అది గ్రేప్ ఫ్రూటా లెమనా? లెమన్. అది ఆరెంజ్ కలర్లో ఉన్నది కానీ లెమన్. అది ఆరెంజ్ లెమన్ అని వచ్చాను. ఆరెంజ్ టేస్ట్ అయితే లేదు, మొత్తం లెమన్ టేస్టే ఉంది. యా, అట్లయితే మనకు చికెన్లోకి సెట్ అవుతుంది. అండ్ ఇది కానీ నేను ఒక్కటి చూస్తా, ఇండియాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ మీద ఎవరైనా కంపెనీ వాళ్ళు పేరు రాసుకొని ఇక క్యాలెండర్లు పంచి పెడతారు. ప్రతి డిసెంబర్ ఎండింగ్లో 31 అట్లా జనవరి 1కి మా డాడీ ఇట్లా పోయి ఇట్లా క్యాలెండర్లు తీసుకొని వచ్చేది. ఈ పాత క్యాలెండర్లు తీసి ఎక్కడెక్కడ పెట్టాలి అక్కడెక్కడ పెట్టేది అన్నట్టు. లైక్ హ్యాపీ. అండ్ ఇక్కడ ఒక లివింగ్ రూమ్, ఒక డెక్ అండ్ ఒక కిచెన్. ఇంకేముంటాయి? ఇది కూడా పోవచ్చా? పోవచ్చు. బెడ్రూమా? బెడ్రూమ్. యా, నాకు ఇది బాగా నచ్చుతుంది. కింద మెత్త ఉంటుంది. యా, ఇది బెడ్రూమ్. వాష్రూమ్, టబ్. ఇదేంటి అటే లోపలికి పోతుంది? అదే రెండు పక్కల ఎంట్రన్స్. అది ఓ మై గుడ్నెస్. బాత్రూమ్ కూడా రెండు పక్కల ఎంట్రన్స్. ఫస్ట్ టైం చూస్తాను. అటున్న వాళ్ళు ఇటున్న వాళ్ళు అటు వస్తారేమో. చూస్తే బెడ్రూమ్ కాబట్టి నేను దీన్ని ఆఫీస్ రూమ్ చేశాను. చూస్తే చిన్న ఎక్కడ చూసినా దేవుని ఫోటోలే ఉన్నాయి బ్రో ఇంట్లో. చూస్తే చిన్నగానే కనబడుతుంది కానీ లైక్ ఇల్లు చిన్నగానే కనబడదు పెద్ద. ఇది వాష్రూమా? ఓకే. ఇదొక బెడ్రూమా? మంచిగా ఉంది బ్రో. నాకు ఇది నచ్చింది. ఇట్లా మంచిగా ఆలివ్స్ కొంచెం దగ్గరికి వెళ్ళి కనబడితే నేను తర్వాత పోయి చూపెడతా. నైస్. ఇది వాష్రూమా మళ్ళీ? ఓకే. ఇది వాష్ ఏరియా. బట్టలు ఉతుకోవడానికి వాషింగ్ మిషన్. ఓకే, అది ఓకే. అరే నేను ఎన్ని కిలోలు ఉన్నానో చూస్తా ఫస్ట్. బాత్రూంలో పెట్టిరు బ్రో. మీరు తప్పు చూపెడతాను బ్రో. 73.6 లేదు బ్రో, నిన్ననే కాక మొన్న 72 ఉన్నా. మెషిన్లో తప్పు చెప్పకూడదు. నా బట్టలు ఏమన్నా ఎక్కువైనా ఏంది? మనుషులు తప్పు చెప్తారు, మెషిన్లు తప్పు చెప్పవు. 71.8. మీ చేతిలో బరువు ఎక్కువ ఉండే. 71.8. నేను అల్బేరీలో 72.5 కిలోస్. ఓకే, అల్బేరీ నుండి ఇక్కడికి రావడానికి నాకు ఒకరోజు ఎంత దొక్కినా 60 దొక్కినా, నెక్స్ట్ రోజు 70 దొక్కినా, నెక్స్ట్ రోజు 90 దొక్కినా, ఆ తర్వాత నెక్స్ట్ రోజు 60 దొక్కినా, మళ్ళీ 50. ఇవాళ నేను 50 దొక్కిన, 55.
57. సో ఈ ఒక 400 కిలోమీటర్ల 300-400 కిలోమీటర్లకి నేను ఎంత కిలో పైన తగ్గిన బ్రో, కిలో 2 వేసి అంతే 700-900 గ్రాములు తగ్గిన. గ్రేట్. కిలో అటు ఇటు వేరియేషన్ కిలో తగ్గిన నేను అటు ఇటు. క్రేజీ. చూసారు ఇల్లు ఎట్లా ఉందో, ఇంక నేను చూపెడతా. సో వాష్రూమ్ లైక్ ఏమంటారు అది, ఇక్కడ వాష్కి అయితే క్లాత్స్ వేసాను. అండ్ ఇగో ఇంకొక 32 minutes ఉంది, బట్ ఫుల్ వర్షం పడుతుంది బయట. అండ్ బ్రో నా కోసం ఇంత వర్షం పడుతుంది కదా, ఏం చేస్తున్నాడంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాడు. సో మొత్తం ప్రాపర్ చెఫ్ లాగా తయారైపోయిండు ఇక ఇది. అండ్ చికెన్ దమ్ బిర్యానీ లేకుంటే మామూలు చికెన్ బిర్యానీ బ్రో? మామూలు చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఏంటి బాస్మతి రైస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ? బాస్మతి. చీప్ ఇక్కడ. అదేంటి బాస్మతి చీప్. మన దీంట్లో మన మామూలు రైస్ గట్టిగా ఇచ్చి పడేద్దాం ఇవాళ. అండ్ వర్షం చూడండి, వాము ఇక్కడ క్యాంప్ అయితే బిస్కెట్ అయిపోయాను నేను. మంచి ఇటు సైడ్ పడుతున్నట్టు వర్షము, ఇటంతా కొడుతుంది. ఇవి తడవడం వల్ల ఏమి ఉబ్బుడు అలాంటివి ఏముండదా? ఏముండదు, ఈ ఉండదు. అదేమో మంచిగా ఉంటుంది అనుకుంటా. ఉబ్బే లైక్ వాటర్ తీసుకొని ఉబ్బే ఉడ్డు కాదేమో. లైక్ నచ్చింది, మంచిగా ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ వర్షం పడుతున్నా నా బట్టలన్నీ అయితే ఉతుక్కున్నా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా లైక్ వాషింగ్ మిషన్లో వేసాను, ఇంకా ఇది ఆరాలి. వర్షం పడుతుంది కానీ బ్రో ఏమన్నాడంటే బయట సిటీ అట్లా చూసొద్దాం పదా అని చెప్పేసి అని అన్నాడు. కానీ వర్షంలో ఎట్లుంటుందో చూడాలి సిటీ. అండ్ నేను ఇవాళ కరెక్ట్ చేరుకోవడం మంచిదైంది, లేదంటే బిస్కెట్ అయ్యేటోని నేను. ఎందుకు బిస్కెట్ అయ్యేటోని అంటే లైక్ వర్షం చూడండి ఎట్లుందో. ఇది మళ్ళీ వర్షంలో ఎక్కడ చిక్కుకున్నా కూడా అవ్వకపోయేది, బట్ కదండి. సో మనము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే పార్లమెంట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇవాళ వర్షం ఉంది కదా, సో దట్ ఇంకా ఇట్లనే కవర్ చేసుకుంటూ పోతున్నాము. సో చూడండి ఇది పార్లమెంటు. ఇక్కడ డ్రోన్ అయితే అసలు అలో లేదనంట, లేకుంటే మనం డ్రోన్ షాట్ తీయచ్చు. బట్ అది కరెక్ట్ కాదు అలా లేనప్పుడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి కాబట్టి సో మనకు లేదు. అండ్ ఇటు సైడ్ సైకిల్ కూడా ఈ వర్షంలో కుదరదు కదా, మనకు అట్లా సిటీ టూర్ వేద్దాము అని చెప్పేసి వచ్చేసినాము. చూడండి మొత్తం ఇట్లుంటుంది అన్నట్టు పార్లమెంట్ అది చట. మనకు ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ లోపలికి కూడా పోవచ్చు అంట. సో ఎందుకు ఇక్కడ మనం పోయి లైక్ సెషన్ జరుగుతుంటే పోయి అటెండ్ అయ్యి మనం చూసి కూడా రావచ్చు అంట పార్లమెంట్ ఇట్లా మొత్తం అదంతా కూడా. అండ్ ఇదంతా పార్లమెంట్ బిల్డింగ్స్. అండ్ మనకి ఇప్పుడు ఎట్లయితే సభలు జరుగుతాయో అప్పుడు మనం పోయి అటెండ్ అవ్వచ్చు, కూర్చోవచ్చు గెస్టుల్లాగా. బట్ కెమెరాలు మాత్రం అలా ఉండవు, లోపలికి చెకప్ చేసి పంపిస్తారు. మనం జస్ట్ బయట అక్కడ ఉండి ఎట్లా జరుగుతుంది ఏంటి, మన ఎంపీలు ఎట్లా వస్తారో, ఎంపీలు మన లైక్ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ ఇక్కడ చూడవచ్చు అన్నట్టు. అండ్ అందుకని చెప్పేసి ఇది ఇంకా సెంట్రల్ అండ్ స్టేట్స్ గవర్నమెంట్స్ రెండు కలిసి ఉంటుంది అన్నట్టు. ఇది మనం అయితే ఇప్పుడు తిరుగుతున్నాం అంతే, జస్ట్ లైక్ దీని చుట్టూ తిరుగుతున్నాము పార్లమెంట్ చుట్టూ. పైన వచ్చేసి మనకి ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ అయితే మనకు నీట్గా కనబడుతుంది. ఇది మొత్తం ఆస్ట్రేలియా లైక్ పార్లమెంటు. బ్యూటిఫుల్ గార్డెనింగ్ చేసిరు. అండ్ ఇది దూరంకి వెళ్ళి వ్యూ బాగా వస్తుంది కానీ మనం దూరంకి వెళ్ళి తీయలేము కదా, సో అందుకని ఇట్లుంది. వర్షం వాటర్ అంతా లోపడి పడుతుంది. మనమైతే ఒక రౌండ్ వేస్తున్నాం దీని చుట్టూ, పార్లమెంట్ బిల్డింగ్ చుట్టూ. వర్షం ఇంకా రాత్రి 2 గంటల దాకా ఉన్నది. సో ఇవాళ మనం ఎటు తిరిగినా కూడా ఇట్లా కార్లోనే తిరుగుతాం, సైకిల్ అయితే తీయలేము. అండ్ నాకు కూడా ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి కాబట్టి సో కార్లు అయితేనే బెటర్. ఇక్కడ ఇక పొద్దున్న దాకా సైకిల్ అంటే చాలా కష్టంగా. మళ్ళీ ముందరికి వచ్చేసాం. ఆపడానికి ఉండే బ్రైడ్ కొంచెం ముందు చూద్దాము, ఒక్క సెకండ్ ఆఫ్ టక్కున ఒక్క ఫోటో తీయడానికి. సో
సో ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఇది ఈ ప్లేస్ పేరు ఏం పేరు బ్రో? రెడ్ హిల్ లుక్అవుట్. రెడ్ హిల్ లుక్అవుటా? అంటే రెడ్ హిల్ లుక్అవుట్ అంటే ఎందుకు రెడ్ హిల్ అని వచ్చింది? ఏరియా పేరు అంతే బ్రో. ఏమన్నా ఎర్రటి కొండే పని ఒకప్పుడు ఉంటుండే, రెడ్ సాయిల్ ఉంటుండే అట్లా. ఓకే ఓకే. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది రెడ్గా ఉంటుండే అన్నట్టు. ఓకే. సో ఇది వచ్చేసి సిటీ వ్యూ కనబడతా అంట, ఇక్కడ నుండి సిటీ లుక్అవుట్ కనబడతా అంట. నాకు దానికన్నా ముందు ఆ సిటీని పక్క పెడితే నాకు ఇది బాగా నచ్చింది. మళ్ళీ పాములు ఇట్లా ఉండవు, ఉంటాయా? ఇదేందో కానీ ఇది భలే ఉన్నాయి. ఇవి ఏమన్నా మ్యాన్ మేడ్, ఏమన్నా నేచర్ మేడ్ ఏమో, లేదు మ్యాన్ మేడ్ ఏమో అని చెప్పేసి ఏంది బ్రో ఇది అని అంటే, ఇది నేచర్ మేడే బ్రో అని అన్నాడు. ఈ ఫ్లవరింగ్ వచ్చేసింది, ఇది భలే ఉన్నాయి ఏంటో ఇవి కానీ. ఇది ఏ చెట్టో చూద్దాము, మనం గూగుల్లో సెర్చ్ చేద్దాము, సెర్చ్ చేసి చూద్దాము. అండ్ ఫ్లవరింగ్ వచ్చింది దాని చుట్టూ కూడా, అండ్ భలే ఉంది ఇది. అండ్ ఇక్కడ నుండి వ్యూ అంట, టాప్ వ్యూ. బట్ ఇక్కడ వ్యూలో పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ చెట్లన్నీ అడ్డొచ్చేసినాయి, మనకు వ్యూ చక్కగా కనబడట్లేదు. డ్రోన్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. రేపు మళ్ళీ వచ్చేసి డ్రోన్ వ్యూ తీద్దాము వీలైతే. ఇవి పడిపోయినాయి. ఏది బ్రో? యా, మీకు పార్లమెంట్ చూసిరా? ఆ పార్లమెంట్ ఇక్కడ నుండి కనబడుతుంది. కానీ ఇక్కడ డ్రోన్ ఎగిరేయచ్చో లేదో తెలియదు. బట్ రేపు ఒక్కసారి చూస్తే మాత్రం సిటీ మొత్తం డ్రోన్ వ్యూ అయితే ఈజీగా మనం అయితే చూడొచ్చు అన్నట్టు. ఇదే ఈ గార్డెన్ సిటీ అంట. ఇదంతా ఇప్పటిదో పాత ఫోటో, ఇది ఇప్పటి ఫోటో అయితే కాదు. మనం అక్కడికి వెళ్తే మనకి ఈ క్యాన్బెర్రా యొక్క లైక్ బ్యూటీ కనబడుతుంది. గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయంట బాగా. నేను వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా, గ్రాస్ ల్యాండ్స్లో ఉండే కొన్ని వైల్డ్ క్రియేచర్స్, స్నేక్స్, ఇవి అది తెలుసు కదా, మన చైనీస్ వాళ్ళు తింటారు, గ్రాస్ హాపర్స్. ఇది వచ్చేసి బటర్ఫ్లై. ఇదంతా అప్పటిది కావచ్చు, లైక్ అప్పుడు ప్లానింగ్ అప్పుడు ఏం లేదంట. ఇది 1930s అప్పుడుది అనుకుంటా ఇది. అండ్ ఇదంతా కూడా వ్యూ, సిటీ వ్యూ. నేను వీలైతే డ్రోన్ షాట్ తీస్తా బ్రో. ఇది డ్రోన్ షాట్ తోటే సెట్ అవుతుంది, దీంతో అయితే సెట్ అవ్వదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇక్కడ పైన్ ట్రీస్ చాలా ఉన్నాయి. ఈ పైన్ ట్రీస్ ఎప్పుడు చూసినా కొండలలో కనబడతాయి, మనకి హిమాలయాస్లో కనబడతాయి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఇక్కడ కూడా ఉన్నాయి చాలానే. అండ్ మనం కిందికి పోవచ్చా? వద్దులేండి కానీ. యా, ఈ సందులో కొంచెం ఏదో సిటీ వ్యూ కనబడుతుంది. బట్ నేను మీకు ఇదే విని డ్రోన్లో చూపెడతా వీలైతే. చల్లగా ఉంది బ్రో. నిన్న మొన్న పిచ్చి ఎండ కొట్టింది. నేను సైక్లింగ్ చేసుడు ఇక ఇవాళ రీచ్ అయినా వెంటనే వాన వరుడు స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుండి కొంచెం వ్యూ మాత్రం క్రేజీగా కనబడుతుంది. యా, ఇది వ్యూ. వర్షం తగ్గిన వ్యూ చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ పార్లమెంట్, క్రేజీ ఉందిగా. ఇది మొత్తం వైల్డ్. అక్కడ చూడండి మొత్తం మేఘాల కిందికి వచ్చేసినాయి. ఇది మొత్తం సిటీ అన్నట్టు. వీలైతే డ్రోన్ షాట్ తీస్తా. సో ఇంటికి వచ్చినాము, మళ్ళీ నేను ఒకసారి తర్వాత మళ్ళీ పోయి ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ ఇగో ఈ ఆలివ్స్, ఇవి తినొచ్చా బ్రో? దీని నుండి ఆలివ్ ఆయిల్ వస్తుంది. అరే స్నేల్ చూడండి దీనికి, అమ్మని అమ్మ, ఆ స్నేల్ చూడండి ఎట్లా తింటుంది ఆలివ్ని బ్రో. స్నేల్ ఇవి తింటుందా ఆలివ్స్ని? దీనికి మొత్తం ఆలివ్ స్నేల్సే ఉన్నాయి బ్రో. ఫ్రూట్స్ అన్నీ అవే తింటాయి. అదే ఇప్పుడే ఎక్కినట్టున్నాయి ఇవన్నీ. సో ఇగో స్నేల్ చూడండి, ఇగో వీడికి ఎక్కి మరి తింటుంది. అండ్ ఈ ఆలివ్స్ తింటారా? స్నేల్ తినంగా మనం తింటేంది, చెర్రీస్ లాగా ఉన్నాయి. ఆలివ్ కాదు అది, చెర్రీ బ్రో. ఇది చెర్రీయా? చెర్రీస్ బ్రో ఇవి. ఓకే, తినంగానే చచ్చిపోవాలట. స్నేల్ తింటే చచ్చిపోయింది, నేనేం చచ్చిపోతాలే. కానీ ఇప్పుడు నేను తిన్నదంటే ధైర్యం చేసి స్నేల్స్ తింటాను కదా, అవి చచ్చిపోయినప్పుడు నేనేం చచ్చిపోతా అనే తిన్నా. అండ్ ఆలివ్ కదా అది చెర్రీస్. అవి నిన్న మొన్న మొత్తం చెర్రీసే తిన్నా కదా, అందుకే నాకు టేస్ట్ తెలిసింది. చలో పదండి. హ్యావింగ్ బిర్యానీ ఎట్లుందో చూద్దాం. అండ్ అదేవిధంగా లెటూస్
బాగుంది. లోపల మట్టి అట్నే ఉంది. గడ్డి తింటావా ఎట్లా? గడ్డి మా గడ్డి నువ్వేం తింటావులే.